హాయ్ ఫ్రెండ్స్, వితౌట్ ఆనియన్స్ సేమియా ఉప్మా చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిందో లేదో మనం ఇట్లా చేయబెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. అది హీట్ ఎక్కినాక ఆయిల్ అందులో ఉప్మా రవ్వ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అది బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక పక్కకు తీసుకోవాలి. అది ఫ్రై అయిందో లేదో మనం ఇట్లా చేయితో చూస్తే తెలుస్తుంది. కొంచెం అంటే రఫ్గా కొంచెం గట్టిగా అయినట్లు ఉంటుంది. అది తీసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసుకొని సేమియా వేపుకోవాలి. సేమియా ఫ్రై అవ్వాలి, ఎందుకంటే సేమియా అంటుకోకుండా ఉప్మాకి కొంచెం చేతులకు అంటుకోకుండా అలా తినొచ్చు అని చెప్పి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం పోపులు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కరివేపాకు, జీలకర్ర, నేనైతే ఇంకా క్యారెట్ అవన్నీ వేసుకున్నాను. అది మీకు ఆప్షన్స్, ఇంకా చాలా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఆనియన్స్ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. వితౌట్ ఆనియన్స్ కాబట్టి ఆనియన్స్ నేను తీసేసాను, అందుకని దాని ప్లేస్లో క్యారెట్ యాడ్ చేశాను. ఇంకా బంగాళదుంప, పొటాటో ఇట్లా యాడ్ చేయొచ్చు. పొటాటో అండ్ పల్లీలు కూడా వేసుకోవాలి, వేరుశనగలు. అవి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. అందులో లిటిల్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేయాలి. నెక్స్ట్ అందులో టమాటో యాడ్ చేసాం. టమాటా హీట్ ఎక్కిన తర్వాత, టమాటా ఫ్రై అయిన తర్వాత అందులో మనం సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి. కాసేపు ఫ్రై చేసిన తర్వాత నేను తీసుకున్న ఏదైతే ఉంటుందో ఆ నూక బట్టి నేను వాటర్ వేసుకున్నాను. మీరు అట్లా మీ క్వాంటిటీ బట్టి మీరు వాటర్ వేసుకోవాలి. నేనైతే 2 or 3 గ్లాసెస్ వాటర్ వేసాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మసాలా అవి యాడ్ చేయొచ్చు. అది నేను యాడ్ చేయట్లేదు మసాలా అవేమి, నార్మల్గానే కుక్ చేస్తున్నాను. అది వాటర్ బాయిల్ అయిన తర్వాత జస్ట్ ఇలా ఒక్కసారి ఇలా తెరులుతుంది కదా, అది అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న నూకను తెచ్చి, ఉప్మా నూక తెచ్చి, ఉప్మా రవ్వ తెచ్చి అందులో మనం లైట్గా వేసుకోవాలి. అంతా ఒకేసారి వేయకూడదు, కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకోవాలి. అంతా ఒకసారి వేసుకుంటే గడ్డలా కట్టేసి రాదు స్ట్రక్చర్ అనేది. అదంతా వేసిన తర్వాత అంతే ఇంకా.